ఏపీ కమలంలో కలవరంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎలా సర్దుబాటు చేయాలో తెలియక ఆపసోపాలు పడుతున్నారు. ఏపీలోని 6 ఎంపీ స్థానాలకు బీజేపీ జాతీయ నాయకత్వం చేసిన అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో అసంతృప్తికి కారణమవుతుంది. టికెట్లు దక్కుతాయని ఆశించిన నేతల లిస్టులో తమ పేరు లేకపోవడంతో అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఇక నిన్న నిర్వహించిన పదాధికారుల సమావేశానికి 4 సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన బీజేపీ పదాధికారుల సోము వీర్రాజు, జేవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్లు గైర్హాజరయ్యారు. సోము వీర్రాజు అనారోగ్యంతోనే రాలేదని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు. కానీ రాజమండ్రి ఎంపీ టికెట్ ఆశించిన ఆయన ఆ టికెట్ పురంధేశ్వరికి వెళ్లిపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు ధర్మవరం అసెంబ్లీ స్థానం నుంచి సత్యకుమార్, అనపర్తి నుంచి సోము వీర్రాజులు పోటీ చేయాలనే ప్రతిపాదన ఏపీ బీజేపీ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే సోము వీర్రాజు అందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కీలక సమావేశానికి ముఖ్య నేతల గైర్హాజరుపై బీజేపీ నేతల్లో చర్చ నడుస్తోంది. జీవీఎల్ విశాఖ కోరగా దానిని టీడీపీకి ఇచ్చేశారు. కదిరి అసెంబ్లీ ఆశించారు విష్ణు, దాన్ని కూడా టీడీపీకే కట్టబెట్టారు. హిందూపురంపై ఆశ పెట్టుకున్న సత్యకుమార్ షాక్ తగిలింది. ఆ స్థానం కూడా టీడీపీ కోటలోకి వెళ్లిపోయింది. ఇక విష్ణుకు పార్టీలో మంచి భవిష్యత్తు ఇస్తామని బీజేపీ పెద్దలు బుజ్జగిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, ఏపీ బీజేపీలో అయితే నిరసన సెగ తగులుతున్నట్లు తెలుస్తుంది. చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ చెప్పండి. మొత్తం మీద చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అసమ్మతి జ్వాలలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు చలాయించుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలాగా తయారయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ ప్రభావం కూటమిపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పి కూడా కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు. 4 రోజుల క్రితం కూడా భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంటు సభ్యులను ప్రకటించారు. ఈ పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించిన దగ్గర నుంచి 4 నాయకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా నిన్న జరిగిన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కీలకమైన సమావేశానికి 4 నేతలు డుమ్మా కొట్టారు. ఒకరు జీవీఎల్ నరసింహారావు, 2 సోము వీర్రాజు, 3 సత్యకుమార్, 4 విష్ణువర్ధన్ రెడ్డి. సో జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన విశాఖపట్నం పార్లమెంటరీ సీట్ను ఆశించారు. విశాఖపట్నం పార్లమెంట్ నుంచి గత కొంతకాలంగా ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర నిధులతో ఆయన విశాఖపట్నం అభివృద్ధి చేసేందుకు కీలకమైన పాత్ర పోషించారు. కానీ అనూహ్యంగా దాన్ని టీడీపీ కేటాయించడంతో జీవీఎల్ కొంత అసహనానికి లోనైన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా ఆయన 2 రోజుల క్రితం కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఖచ్చితంగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, కానీ అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో తప్పని పరిస్థితి కనిపించింది. కానీ బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పి, కృషి చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. ఆయన నిన్న ఢిల్లీలో ఉండటం మూలంగా కూడా ఈ సమావేశానికి రాలేదని చెప్పి కూడా పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. రెండో వ్యక్తికి సంబంధించి సోము వీర్రాజు, భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, అలాగే కేంద్ర కమిటీ సభ్యులు సోము వీర్రాజు రాజమండ్రి ఎంపీ టికెట్ను ఆశించారు. ఈ టికెట్ పురంధేశ్వరికి అధిష్టానం టిక్ పెట్టడంతో కూడా సోము వీర్రాజు డైలామాలో పడ్డ పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అతనికి రాజమండ్రి రోడ్లు కానీ, రాజమండ్రి అర్బన్ కానీ, అనపర్తి టికెట్ కానీ ఇవ్వాలని చెప్పి అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుకున్నారు. ఏదైతే సోము వీర్రాజు ఆశిస్తున్న 3 స్థానాలకి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే అభ్యర్థులను కూడా ఖరారు చేసి వారు ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరి సోము వీర్రాజు దీనికి తలగ్గుతారా లేదా అనేది కొంత అయోమయం నెలకొని ఉంది. మరొక వైపు అనపర్తి, రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా లేరని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆయనకి రానున్న రోజుల్లో ఒకవేళ ఆయన కనుక పోటీ చేయకపోతే రానున్న రోజుల్లో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని చెప్పి కూడా బీజేపీ నేతలు అయితే ఆయనకు హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. దానితోడు నిన్న ఆయన కొంత అనారోగ్యంతో ఉంటూనే రాలేదని చెప్పి కూడా సమాచారం అందుతా ఉంది. ప్రసన్న చెప్పండి. శివ, అయితే పురంధేశ్వరికి బీజేపీ సీటు ఇచ్చారు. అయితే సోము వీర్రాజుని పక్కన పెట్టి పురంధేశ్వరికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? అంటే వీళ్ళు ఒకవేళ సర్వే చేసి ఉంటే అందులో సోము వీర్రాజుకి నెగిటివ్ ఇంపాక్ట్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ లక్ష్యం ఒకటే కనిపిస్తోంది. 400 స్థానాలు కైవసం చేసుకొని 3వసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ ప్రధానమైన ఏజెండా. ఇక్కడ నాయకులు కాదు ముఖ్యము, అభ్యర్థులు. గెలుపు గుర్రాలకే అభ్యర్థులకి టికెట్లు ఇస్తామని చెప్పి బీజేపీ ఖరాఖండిగా తేల్చి చెప్తుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేకమైన సర్వేలు నిర్వహించుకున్నారు. ఆ సర్వేల్లో సోము వీర్రాజుతో పోల్చుకుంటే పురంధేశ్వరికి 25% పైగా కూడా
ఓట్ల శాతం ఎక్కువగా ఉందని చెప్పి కూడా బీజేపీ నేతల సర్వేలో తేలింది. అందుకే సోమవీర్రాజుని పక్కన పెట్టి మరీ పురంధేశ్వరికి ఇవ్వడం జరిగింది. బీజేపీ సీట్ల కేటాయింపు అంటే అంత ఆషామాషీ కాదు. సర్వే చేసుకున్న తర్వాతే గెలుస్తామన్న తర్వాతనే అభ్యర్థిని ఖరారు చేస్తారని చెప్పి ఆ పార్టీ నేతలు కూడా నిన్నంతా కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరికి సంబంధించి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆమెకు అక్కడే టికెట్ ఇచ్చారు. వాస్తవానికి పురంధేశ్వరి గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పరిస్థితి 2014 కూటమి సమయంలో. సో ఈ నేపథ్యంలో గెలవడానికి ఉన్న అవకాశాలు బేరేజ్ వేసుకొని మాత్రమే బీజేపీ టికెట్లు కేటాయిస్తూ ఉంది. సో మరొక వైపు చూసుకుంటే విష్ణువర్ధన్ రెడ్డి కదిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆయనకు సంబంధించి కూడా అక్కడ టీడీపీ కేటాయించారు. ఆయనకి భవిష్యత్తులో పార్టీ మంచి ప్రయారిటీ ఇస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరో నేత సత్యకుమార్కి సంబంధించి కూడా ఆయన హిందూపురం పార్లమెంట్ని ఆశించారు. ఆయన కూడా నిన్న వేరే పనుల మూలంగా రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆయనకు కూడా ఏదో ఒక స్థానాన్ని ధర్మవరం అసెంబ్లీ కేటాయించే ఆలోచన బీజేపీ చేస్తూ ఉంది. చెప్పండి. మరి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు ఇతర పార్టీలోకి అంటే వైసీపీలో ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించేశారు కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశాలు ఏవైనా ఉన్నాయంటారా? అంటే ప్రధానంగా చూస్తుంటే ఈ నలుగురు నేతలకు సంబంధించి జీవీఎల్ నరసింహారావు కానీ, సోము వీర్రాజు కానీ, సత్యకుమార్ కానీ ఈ ముగ్గురు కూడా పార్టీ వీడే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఒక విష్ణువర్ధన్ రెడ్డి తీరుపై మాత్రమే బీజేపీ నేతలు కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి తీరు మొదటి నుంచి కూడా అనుమానాస్పదం, వివాదాస్పదంగానే ఉంటుంది. ఆయన భారతీయ జనతా పార్టీలో ఉంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటాం. ఆ తర్వాత ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటాం. ఆయన నిజంగా కొన్ని సందర్భాల్లో అయితే అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతుందని మనం పరిశీలిస్తే విష్ణువర్ధన్ రెడ్డిని బీజేపీ నేత కంటే కూడా వైఎస్ఆర్సీపీ నేతగానే సోషల్ మీడియాకి ఎక్కువగా పరిచయం ఉన్న పరిస్థితి కనిపిస్తాం. సో ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారతారా, లేకపోతే ఒకవేళ మారితే వైసీపీలోకి వెళ్తారా, కాంగ్రెస్లోకి వెళ్తారా అనే అంశం అయితే క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి అంశానికి సంబంధించి కూడా బీజేపీ పెద్దగా సీరియస్గా కూడా తీసుకున్నట్లు కూడా కనిపించట్లేదు. సో ఆయనకు సంబంధించి పార్టీలో ఉన్నా వెళ్ళిపోయినా పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం అయితే భావిస్తుంది. ఎందుకంటే గతంలో కూటమికి సంబంధించి కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా పెనుదుమారాన్ని లేపిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఆయన మీడియా సమావేశాలు పెట్టి ఇటు కేంద్ర నాయకత్వాన్ని, ఇటు రాష్ట్రానికి సంబంధించిన కూటమిని కానీ, అధ్యక్షులు కానీ వివాదాస్పదాల వ్యాఖ్యలు చేస్తూ వాళ్ళని డైలామాలో పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈయన కావాలని పెడుతున్నారా, లేదా పార్టీలో నుంచి బయటకు వెళ్ళాలనే ఉద్దేశం పెడుతున్నారా అనేది అయోమ ఇటు పార్టీ నేతల్లో కూడా నెలకొనుంది. సో మీరు అడిగిన దాని ప్రకారం జీవీఎల్ నరసింహారావు కానీ, సోము వీర్రాజు కానీ, సత్యకుమార్ కానీ ముగ్గురు మాత్రం పార్టీ మారే అవకాశం అయితే లేదు. విష్ణువర్ధన్ రెడ్డి కూడా దాదాపుగా మారడు. కానీ అతని తీరు పట్ల మాత్రం పార్టీ నేతలైతే కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.